పూరా లోకల్ రజాకార్ల వారసత్వంతో వచ్చినటువంటి పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి పాత నగరాన్ని అభివృద్ధి కాకుండా మతాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు పాత నగర ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందకుండా అన్ని చీకటి వ్యాపారాలు చేస్తూ పేద ప్రజల ఇల్లు ఖాళీ చేయించి దౌర్జన్యంగా పోలీసుల అండతో ప్రభుత్వాల అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పక్కన చేరడం జరిగింది. ఎంఐఎం పార్టీకి 2 ఎజెండాలు ఉంటాయి. ఒకటి, తన నేర రాజకీయాలను చీకటి వ్యాపారాలకు ప్రభుత్వం అండ కావాలి. రెండోది, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలి. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం గత 10 సంవత్సరాలుగా మజ్లిస్ కాళ్ళ దగ్గర కూర్చొని సూట్ కేసులు ఇచ్చి దుర్మార్గపు రాజకీయాలు చేసింది. అధికారం కోసం ఓవైసీ బ్రదర్స్ కు కేసీఆర్ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ నాయకులు వంగి వంగి సలాములు కొట్టేటోళ్ళు. కేసీఆర్ కుటుంబాన్ని వదిలేసి సోనియా కుటుంబంతో చేరాడు. కేసీఆర్ కుటుంబం ఓవైసీ కుటుంబం ఉండేది ఇన్ని రోజులు తెలంగాణలో. ఇప్పుడు మళ్ళీ సోనియా కుటుంబము ఓవైసీ కుటుంబం వచ్చింది. హైదరాబాద్ నగరంలో పాతపట్నంలో వందలాది బస్తీలు, హిందువుల బస్తీలు దౌర్జన్యంగా గూండాయిజం చేసి రౌడీజం చేసి మతకాలను ప్రేరేపించి వందలాది బస్తీలు ఖాళీ చేయించినటువంటి చరిత్ర మజ్లిస్ పార్టీది. అధికారంలో ఉండి గతంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎంకి అనుకూలంగా వ్యవహరించింది. అందుకు వచ్చి రాగానే చెర్లపల్లిలో ట్రైబల్ మహిళల పైన మజ్లిస్ గుండాలు దాడులు చేస్తే ట్రైబల్ 75 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధుల పైన కూడా మహిళలను ఒక్కరు మగవాళ్ళు దగ్గర వాళ్ళ మీద కూడా దినాత్సవం కింద జైలు పంపించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మజ్లిస్ పార్టీ గెలవాలనుకున్నటువంటి సీట్లలో ఒప్పందం అంటే మజ్లిస్ వ్యతిరేక ఓట్లను చీల్చడమే. భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరకుండా మజ్లిస్ వ్యతిరేక ఓట్లు చీల్చి మజ్లిస్ ని గెలిపించేటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి కల్పించేటువంటి ఒక దుర్మార్గపు ఎన్నికల ఒప్పందాలు మజ్లిస్ పార్టీ, అది కాంగ్రెస్ లో కానీ ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ తో కానీ ఏర్పాటు చేస్తారు. తేడా ఉండదు. పేరుకేమో 2 పార్టీలు శత్రువులుగా అనిపిస్తాయి, కానీ ఈ 2 పార్టీలది ఒకే మాట ఒకే బాట. ఈ 2 పార్టీలు కూడా మజ్లిస్ పార్టీకి కొమ్ము కాసే పార్టీలే. మేము అనేక రోజులుగా చెప్పాము, బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎంఐఎం పార్టీ కానీ 3 ఒకటే. ఈ 3 పార్టీల డిఎన్ఏ ఒకటే. ఈ 3 పార్టీలు కూడా మెజార్టీ హిందువులను అవమానం చేసేటువంటి పార్టీలే. ఈ 3 పార్టీలు కూడా ఓట్ల కోసం తగాకోర రాజకీయాలు చేసేటువంటి పార్టీలే. ఈ 3 పార్టీలు కూడా ఒకే తానుముక్కలే. ఈ 3 పార్టీలు కూడా కుహాల లౌకికవాదం పేరుతో హిందూ వ్యతిరేక ద్వేషాన్ని చూపించడమే వీళ్ళ లక్ష్యం. భాష విషయంలో కావచ్చు, విమర్శల విషయంలో కావచ్చు, కుట్ర చేయడంలో విషయంలో కావచ్చు, ఎన్నికల పుట్టులు పెట్టుకోవడంలో కావచ్చు, ఈ 3 పార్టీలు ఒకటే.
ఎందుకు ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ కాలేదు? ఎంఐఎం పార్టీ ఎప్పుడు కూడా అధికార పార్టీలో ఉంటుంది కదా, ఆ పార్టీ వాళ్ళది. అధికార పార్టీ ఎప్పుడు కూడా ఒకటే పార్టీ ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పక్కన చేయడమే ఎంఐఎం పార్టీ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ఉండని రోజున కాంగ్రెస్ పక్కన చేరి గతంలో తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్రం రావద్దని కోరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాగానే పచ్చి తెలంగాణ వ్యతిరేక పార్టీ అయినటువంటి ఎంఐఎం పార్టీని చంగా పెట్టుకొని మళ్ళీ ఈరోజు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా వ్యవహరించిందో మనకు తెలుసు. పూర్తిగా ఎవరితోనైనా కేసీఆర్ మాట్లాడాలంటే ఈ 10 సంవత్సరాలు ఓవైసీ బ్రదర్స్ తోటే. అసదుద్దీన్ ఓవైసీ మోటార్ సైకిల్ తీసుకొని ముఖ్యమంత్రి అధికార నివాసానికి వెళ్ళేవాడు. టక గేట్లు తెలుసుకునేటి ఎవరు అనేవాడు. బీఆర్ఎస్ ఎంపీలు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఇంట్లో కానిచ్చేవాడు కాదు. కానీ అసదుద్దీన్ ఓవైసీ మోటార్ సైకిల్ మీద పోతుంటే పోలీసులు సుల్లుడు కొట్టి ఆటోమేటిక్ గేట్లు తెలుసుకుంటాయి ప్రగతి భవన్లో. ఆ రకంగా రాజకీయం నడిపాడు కేసీఆర్ ఓవైసీ. మళ్ళీ ఈరోజు అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మళ్ళీ అల్టిమేట్ గా నష్టపోయేది పాత నగర ప్రజలు, అది ముస్లింలు కానీ హిందువులు కానీ. హిందువుల మీద దాడులు, హిందువుల ఆస్తులు స్వాధీనం చేసుకోవడము, అమాయకులైనటువంటి ముస్లింలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకుండా అనేక కాంట్రాక్టులు చేస్తూ దోపిడీ 20 లక్షల మజ్లిస్ పార్టీ పెట్టుకునేది పాతపట్నం. వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు ఓవైసీ కుటుంబం. బినామీ పేర్లతో అనేక మ్యారేజాలు కట్టారు. కాబట్టి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి పుత్రవతులలో కాంగ్రెస్ ఎంఐఎం పొత్తును ఖండించాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. రానున్నటువంటి ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఓవైసీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.